తెలంగాణ ఉద్యమాలలో తెలంగాణ ప్రాంతంలో ఉండే రైతాంగం అంతా కూడా ఆ రోజు ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్రం ఏర్పడితే రైతన్నలు పెరిగన్నం తిని అరుగుల మీద పడుకోవచ్చు అని చెప్పి మాట్లాడాడు. రాష్ట్రాన్ని గోదావరిలో కాలడ్డు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశాలం చేస్తానని మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టేసి రైతులు పండించే పంటలు నేరుగా ప్రభుత్వాలే కొనుగోలు చేయొచ్చని చెప్పిండు. రైతన్నలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రాష్ట్రంలో ఏర్పడితే కనుక ఏదైనా చేసుకోవచ్చని ఆ రోజు ఉద్యమాలలో కేసీఆర్ గారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముఖ్యమంత్రి అయితే 3 సంవత్సరాలే రైతు ఆత్మహత్యలు కూడా ఎక్కడ పట్టించుకోలేను. రైతు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం ఒక రివ్యూ పెట్టుకొని రైతు ఆత్మహత్యలు ఏ విధంగా ఆపాలి, ఏ విధంగా రైతులకు ఉపకరిస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి అని ఒక క్యాబినెట్ మీటింగ్ కానీ ఒక రివ్యూ కానీ ఒక రైతును పరామర్శించినటువంటి దాఖలాలు ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనిపించలే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తాండూరు పోతే కందులు, నిజామాబాద్ పోతే పసుపు, వరంగల్ పోతే మిర్చి, ఖమ్మం పోతే మిర్చి. రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంట ఏ ప్రాంతంలో కూడా గిట్టుబాటు ధరలు రాక రైతులు రోడ్లు ఎక్కితే కేసులు 30 యాక్ట్ కింద కేసులు పెట్టేసేసి జైల్లో పెట్టే పరిస్థితి. ఇలా రైతు కేసీఆర్ ప్రగతి భవన్ మీదకి యుద్ధానికి పోయిందా, లేకపోతే టీఆర్ఎస్ మంత్రుల మీదకి యుద్ధానికి పోయిండ్రా, ఏం చేసిందని రైతుల్ని ఇలా ఖమ్మంలో అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. అరెస్ట్ చేసిన రైతుల్ని ఒక క్రిమినల్స్ మాదిరిగా, ఒక దొంగల మాదిరిగా, ఒక ఉగ్రవాది మాదిరిగా సంఖ్యలు వేసి ఖమ్మం నడి వీధిలో కోర్టు చుట్టూ పెరేడ్ చేయించే విధానాన్ని చూస్తే అన్నం పెట్టే రైతన్నకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి నేను కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, శిక్ష పడ్డ తర్వాతనే, శిక్షలు పడిన తర్వాతనే సంఖ్యలు వేయాలి, ఆ లోపల సంఖ్యలు వేయొద్దని చెప్పేసి. ఇలా ఖమ్మంలో ఉన్నటువంటి రైతులకి సంఖ్యలు వేయడం ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విరుద్ధంగానే ఇలా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి చర్య ఇది. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఖమ్మంలో పోలీసులు తీసుకున్నటువంటి యాక్షన్ కింద దీని వెనుక పాత్ర ఎవరిది? వ్యవసాయ శాఖ మంత్రిదా, ముఖ్యమంత్రి గారిదా, అధికారులదా తేల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద వెంటనే హైకోర్టు ఏమాత్రం మానవత్వం ఉన్నా అన్నం పెట్టే రైతులకు సంఖ్యలు వేసిన సందర్భంగా సుమోటో కింద కేసు స్వీకరించాలి. సుమోటో కింద కేసు తీసుకొని దీని మీద ఎవరైతే బాధ్యులైందో వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతుకి ఈ రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది, మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఏమడిగిండు రైతు? అయ్యా నేను పండించిన పంట గిట్టుబాటు ధర ఇయ్యా, నేను అప్రపాలైపోయినా, ఆత్మహత్య చేసుకుంటున్నా, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది, నేను ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, నా పిల్లల్ని చదివేయలేని పరిస్థితి, కనీసం మద్దతు ధర ఇవ్వమని చెప్పి అడిగిండు. పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర అడిగిండు. అది పాపమా?
అదొక నేరమా? అదే నేరమైతే ఈ రాష్ట్రంలో అన్నం పెట్టేవాడు అన్నం తినడానికి ఎవరికి బుక్క ముద్ద అన్నం కూడా దొరకదు. ఆకలితో పశువులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరుగాలం పగలనక రేనక కష్టపడి పంటలు పండిస్తే మార్కెట్ యార్డ్లలో కొనే పరిస్థితి లేదు. వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్ల మీదకి ఎక్కితే సుమోటో కింద కేసులు. గతంలో కేసీఆర్ ఉద్యమాలు లేని తెలంగాణ, ధర్నాలు లేని తెలంగాణ చేస్తారని ఎన్నోసార్లు చెప్తే మేము అనుకున్నాం అసలు మంచి పరిపాలన ఉంటుందని. కానీ దానికి విరుద్ధంగా ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీసిన పోలీసులను చేతుల్లో పెట్టుకొని కేసులు పెట్టించి జైల్లో పెట్టిస్తారు. మల్లన్న సాగర్లో చూసిన మీరు 123 జీవో మాకొద్దు, 2013 ప్రకారమే మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని రైతులంటే అక్కడ లాఠీ చార్జ్ చేయించారు, అక్కడ 307 కేసులు పెట్టించారు, అక్కడ ఫైరింగ్ చేసిండు. ఇలా ఖమ్మంలో 11 మంది రైతులు, వాళ్ళు ఎస్టీలు, దళితులు, వాళ్ళ మీద మీరు కేసులు పెట్టిస్తారా? ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా మాట్లాడొద్దు, ప్రతిపక్షాలు ఉండొద్దు, రైతులు ఉండొద్దు. ఎంతసేపు ఓట్లు ఏ విధంగా లాబట్టుకోవాలి, ఆ ఓట్ల రాజకీయాలు, ఓట్ల గ్యారెంటీ తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను క్రియేట్ చేస్తాం, ఈ రాష్ట్రంలో గతంలో ఎలక్షన్లలో హామీలు ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేస్తామని ఎక్కడ మాట్లాడరు. ఒక మాటలో చెప్పాలంటే నిన్న హరీష్ రావు గారు మహబూబ్ నగర్లో 1 కోటి ఎకరాలని మాట్లాడుతున్నాడు. ఈయన అసలు వీళ్ళకి బుర్రున్నదాన్ని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నదే 1 కోటి ఎకరాలు, ఆల్రెడీ 54 లక్షల ఎకరాలు ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నారు. పూర్తయిన ప్రాజెక్టుల కింద ఉన్నది. ఇంకా 28 లక్షల ఎకరాలు పెండింగ్ ప్రాజెక్టుల కింద ఉంది. ఇక మిగిలింది 20 లక్షల ఎకరాలు. ఆ 20 లక్షల ఎకరాలు మీ ప్రాజెక్టులు ఏంటి? ఎక్కడ కడుతున్నారు? ఇంకో 1 కోటి ఎక్కడ వస్తుంది కొత్తగా? మీరు మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు కంప్లీట్ కావాలి? కాళేశ్వరం మల్లన్న సాగర్ ఎప్పుడు కంప్లీట్ కావాలి? మీరు ఇచ్చే 20 లక్షల కోసం 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు, రీడిజైన్లు చేసుకుంటున్నారు. దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే జైల్లో పెట్టిస్తున్నారు, కేసులు పెట్టిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, బేషరతుగా ఇలా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేయాలి. రైతుల మీద పెట్టినటువంటి కేసులు ఇటు మల్లన్న సాగర్లో కానీ, అటు ఖమ్మంలో కానీ, ఇటు వరంగల్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడైతే కేసులు పెట్టిందో ఆ కేసులన్నీ బేషరతుగా ఈ ప్రభుత్వం ఎత్తేయాలని చెప్పి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కనుక రైతుల మీద ఇదే పద్ధతిలో పోతే టీఆర్ఎస్ మంత్రుల్ని ఈ రాష్ట్రంలో తిరగనీయం. రైతాంగం బయటకు వస్తుంది. మంత్రుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, మంత్రుల్ని తిరగనీయం. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు, ఆంధ్ర పాలకులు తెలంగాణకు అడ్డుపడుతున్నారు, ఆ మంత్రుల్ని అడ్డుకోవాలని చెప్పి మాట్లాడిండు ఆయన. ఇలా మేము అదే చెప్తున్నాం, అదే మాట చెప్తున్నా నేను. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే, పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులందరినీ కూడా అడ్డుకుంటాం.
నిలదీస్తాం, ఇళ్ల మీద ధర్నా చేస్తాం, అవసరమంటే దాడులు కూడా చేస్తాం. ఈ ప్రభుత్వానికి భయపడే లేదు. మా హక్కుల్ని మేము అడుగుతున్నాం, మా పంటలకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. దానికి మీరు సహకరించకుండా ఇవాళ పెట్టినటువంటి కేసులు, ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని చూస్తే కళ్ళ నుంచి ఏడుపు వస్తుంది. తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన గౌరవం ఇదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, వెంటనే బేషరతుగా కేసులని ఎత్తేయాలని చెప్పేసి.